ఇతరత్ర పరిణామాలు చూస్తే ఒక జెడ్పీటీసీ సంబంధించినటువంటి విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినప్పటికీ కొంతమంది కార్యకర్తలు మనం ఇక్కడ సోషల్ మీడియాలో కూడా కొన్ని చూసాం. సో ఈ ఇక్కడ ఓటు అనేది అక్కడ పోటీ చేస్తున్నటువంటి హేమాద్రి రెడ్డికి కాదు, ఇది జగన్కి ఓటు అనే విధంగా కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంటే ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా కూటమి బలపడింది, లేకపోతే కూటమి అక్కడ గట్టి పోటీనిస్తోంది. సో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి ఆందోళన కనిపిస్తోందా? రామారావు ఏం చెప్తారు? అంటే మీ పరిశీలనలో కూడా చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు, రాష్ట్రంలో అనేక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా. సో పులివెందుల్లో ఒక జెడ్పీటీసీ ఎన్నికలకు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూస్తే ఏమనిపిస్తున్నాయి మీకు? శ్రీహరి, పులివెందుల్లో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పులివెందులు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ కుటుంబానికి కూడా కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిన మెజార్టీ చూస్తే పులివెందుల జడ్పీటీసీ వరకు మాత్రమైతే ఆయనకు 4000 వరకే మెజార్టీ లభించింది. అందువలన ఈసారి ఆ మెజార్టీని తగ్గించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి అని చెప్పి అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించే విధంగా చూడాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేయడంతో పాటు అక్కడ ఉండే అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకూడదు. హింసాత్మక సంఘటనలు జరిగి ఒకవేళ మనం గెలిస్తే అది ఆ హింసాత్మక సంఘటనల వల్లే మనం గెలిచాము, అప్రజాస్వామికంగా గెలిచామని క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళండి, జరిగిన అభివృద్ధిని చూపించండి, పులివెందులు ప్రశాంతంగా ఉండాలి. గతంలో లాగా ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, లేకపోతే పోలింగ్ జరిగితే రిగ్గింగ్ కానీ, లేకపోతే దొమ్మీలు జరగటం కానీ ఇటువంటివి జరగకూడదు అని సీఎం పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి అని కూడా అక్కడుండే అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అక్కడ పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండటంతో బీటెక్ రవి కూడా సహజంగానే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఒకే అంశం చెబుతున్నారు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంతకుముందు వచ్చిన మెజార్టీని తగ్గించగలిగామని. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పులివెందులు ప్రశాంతంగా ఉంది అని చెప్పి చెప్పడంతో పాటు సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు తేల్చలేకపోయారు. పైగా అవినాష్ రెడ్డి అరెస్టు సమయంలో ఏ విధంగా అడ్డుకున్నారు అనే అంశానికి సంబంధించి కూడా మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైఎస్ కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ తీరు కూడా ప్రజలకు వివరిస్తున్నామని, గెలుపు తమదేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళకి వివరిస్తున్నాము అని కూడా బీటెక్ రవి చెప్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కుయుక్తులు పన్నుతున్నారు. ఓటమి భయంతో ఇటువంటి మన రమేష్ యాదవ్ విషయంలో కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా వాళ్ళు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారు అని చెప్పి కూడా బీటెక్ రవి పదే పదే చెప్తున్నారు. బట్ ఇంకా కేవలం 48 గంటల మాత్రమే సమయం ఉంది. ఈ 48 గంటల సమయంలో పులివెందుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలు, అక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. సహజంగా పులివెందులు అనగానే వైఎస్ కంచుకోట అని చెప్తారు. బట్ ఈసారి ఆ రికార్డును అధిగమించాలి, ఆ చరిత్రను తిరగరాయాలి అనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశంగా కనిపిస్తుంది. రైట్, మీరు అన్నట్లుగా పులివెందులకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి రెండు పార్టీలు కూడా. అందుకు అనుగుణంగానే అక్కడ పరిణామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే సునీత రావడం, వైఎస్ సునీత, ఇప్పటికే ఆమె వారి తండ్రి హత్యకు సంబంధించిన విషయంలో న్యాయం జరగాలని చెప్పి ఆమె పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఆమె పులివెందుల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పులివెందుల